హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో చూస్తున్నారు కదా, నాకు కాపీ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది, మీరు చూస్తుంటారు కదా, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో అనేది ఇప్పటివరకు నేను చేయలేదు. సో అందుకని వీడియో అయితే ఎడిట్ చేశాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ అలాంటి వీడియో అనేది మీకోసం ఎడిటింగ్ చేసి పెడతాను. సో ఫ్రెండ్స్ చూస్తుంటారు కదా, సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూశారు కదా, అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ప్రో వర్షన్ అనమాట, ఎటువంటి వాటర్ మార్క్ అనేది ఉండదన్నమాట. సో అవి కైన్ మాస్టర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ కలర్ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఓకే, 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఉంటుంది. ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ అని చూస్తుంటారు కదా, ఈ గ్రీన్ కలర్ అనేది పోవాలంటే పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్ కేస్ మీకు గ్రీన్ స్క్రీన్ కానీ పోకపోతే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రీన్ స్క్రీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సో ఒకసారి నేను చూపిస్తాను. ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేశారనుకోండి, చూశారు కదా ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది పోయింది. ఇక్కడ 50% పై ఉంది కదా, దాన్ని ఇట్లా ఒక 62 ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మీ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది చూస్తున్నారు కదా, సో ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్ని మొత్తం ఇట్లా పెంచుకోండి. 50% ఇట్లా పెంచుకున్న తర్వాత ఇక్కడ షేప్ ఆప్షన్పై క్లిక్ చేసి రౌండ్ షేప్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి చూస్తుండ్రు కదా, సో ఇట్లా మీకు ఎంత కావాలో అంత ఇట్లా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత కరెక్ట్గా మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెంచుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ కన్నట్టు ఇట్లా పెంచుకున్న తర్వాత దీన్ని ఒక 6 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ గ్రీన్ స్క్రీన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. చెప్తాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. కరెక్ట్గా 4.300 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఈ మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాకపోతే ఇక్కడ ఇమేజ్ అనేది క్లియర్ కనిపిస్తుంది. సో ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, దానిపై క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కాస్త దీన్ని ఇట్లా తగ్గించుకోండి. ఆటోమేటిక్గా అది కనిపించకుండా పోతుందన్నమాట.
సో చూస్తుండ్రు కదా 50% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి, ఈ ఇమేజ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఎండ్ వరకు కూడా సేమ్ ఇలానే గ్రీన్ స్క్రీన్ ఎక్కడ వరకైతే ఎండ్ అవుతుందో ఫోటో అనేది అక్కడ వరకు జరుపుకొని మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకొని ఫోటోస్ అనేవి అలాగే ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్కిప్ చేస్తాను. ఇంకొక ఫోటో యాడ్ చేసి స్కిప్ అనేది చేస్తాను. మీరు ఎండ్ వరకు కూడా అలానే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగా లెంత్ అవుతుంది కనుక నేను స్కిప్ చేస్తాను. లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని మొత్తం ఇట్లా పెంచుకోండి. షేప్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రౌండ్ షేప్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చి దీన్ని కరెక్ట్‌గా ఇట్లా మీకెంత కావాలో అంత ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది చేసుకోండి. సెండ్ టు బ్యాక్ చేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్‌గా ఇట్లా 2 ఫింగర్స్‌తో జూమ్ చేసుకొని మీకు ఎంతైతే కనిపించాలో అంతవరకు ఇట్లా ఉంచుకొని, ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూస్తుండ్రు కదా! చూస్తుండ్రు కదా! సో, ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. చూద్దాం. ఓకే. ఎక్కడంటే 10.100 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా 10 కరెక్ట్‌గా 10 పాయింట్ దగ్గర ఇట్లా 10 సెకండ్స్ దగ్గర ఇట్లా వీడియో అనేది ఎండ్ అవుతుంది. సో, అక్కడ వరకు ఉంచుకొని కత్తెర సింబల్‌పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. తర్వాత చూస్తుండ్రు కదా! ఇదే ఇమేజ్ అనేది ఉంటుందనమాట. సో, ఫ్రెండ్స్ ఎండ్ వరకు కూడా సేమ్ ఇలానే ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్కిప్ చేస్తాను. సో, ఫ్రెండ్స్ ఎండ్ వరకు ఫోటోస్ అన్నీ ఇట్లా రీప్లేస్ చేసిన తర్వాత ఎండ్ వరకు ఇట్లా ఫోటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూస్తుండ్రు కదా! సో, ఫోటోస్ అన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ సెక్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత బ్లాక్ కలర్ ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత అదే ఇమేజ్‌పై మళ్ళీ క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని షేప్ ఆప్షన్‌పై క్లిక్ చేసి రౌండ్ షేప్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చేయండి. తర్వాత ఫీదర్‌ని మొత్తం ఇట్లా పెంచుకోండి ఫ్రెండ్స్. ఒక 30% ఇట్లా పెంచుకొని కరెక్ట్‌గా మీకెంత కావాలో అంత ఇట్లా రౌండ్ షేప్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి కాస్త దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకొని లెఫ్ట్ సైడ్ కన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీ ఫోటో కనిపిస్తుంది గదా! అంటే మీ ఫోటోకి కరెక్ట్‌గా బ్లాక్ కలర్ అనేది సెట్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోండి. మీ ఫోటో అనేది అందులో కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి. చూసారు కదా! మీ ఫోటోకి పర్ఫెక్ట్‌గా ఇట్లా ఇమేజ్ అనేది సెట్ అయిపోయింది. చూస్తుర్రు కదా! సో, కరెక్ట్‌గా మీ ఫోటో యాడ్ చేసినట్టే ఉంది. కరెక్ట్‌గా దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. అన్నిటికి కూడా సేమ్ ఫోటో అనేది ఇలానే అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బ్లాక్ కలర్ ఇమేజ్ అనేది. తర్వాత దీన్ని డూప్లికేట్ అనేది చేసుకోండి. 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి డూప్లికేట్ అనేది అవుతుంది. రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఈ ఇమేజ్‌ని ఇట్లా రైట్ సైడ్ కన్నట్లు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూస్తుండ్రు కదా! సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. దాని తర్వాత ఇట్లా ఉంటుందనమాట. కరెక్ట్‌గా మీకు ఎటువైపు నుంచి ఇది రివీల్ అయితే అవుతుందో, ఆ బ్లాక్ కలర్ ఇమేజ్‌ని కరెక్ట్‌గా కట్ చేసుకోండనమాట. కట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. సో, ఫ్రెండ్స్ నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది. దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చేసి బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ ఆహ్, సారీ పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఫోటోకి ఆ వీడియో అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. తర్వాత బ్యాకొచ్చి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అది చేసుకోండి. ఆటోమేటిక్‌గా వీడియోకి కరెక్ట్‌గా ఇట్లా చూసారు కదా! పార్టికల్ వీడియో అనేది కరెక్ట్‌గా
కలర్ ఎఫెక్ట్‌తోని మంచి కలర్ ఎఫెక్ట్‌తోని అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. తర్వాత అదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి ఫైనల్‌గా డిస్క్రిప్షన్‌లో నేను ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తుండ్రు కదా! సో, ఇట్లా ఉంటుందనమాట. అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత రైట్ సైడ్ ఇట్లా జరుపుకొని ఈ వీడియో ఎక్కడైతే ఉందో ఒకసారి నేను చూపిస్తాను. ఈ రైట్ సైడ్‌కి అన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి వరకంటే 2.200 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్‌ని ఉంచుకొని పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి దాన్ని ఇట్లా జరుపుకోండి. మొత్తాన్ని అన్నిటి కూడా సేమ్ ఇలానే జరుపుకోండి ఫ్రెండ్స్. ఎంతవరకంటే 2.300 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మిగిలిన ఇమేజెస్ అన్నీ ఇట్లానే జరుపుకోండి. మీ ఫోటోతో సహా అన్నీ కూడా సేమ్ అదే పొజిషన్‌లో ఇట్లా జరుపుకోండి. లిరికల్ వీడియో ఒక్కటి మాత్రం అలానే ఉంచండి. ఉంచిన తర్వాత ఈ పార్టికల్ వీడియోతో సహా అన్నిటిని కూడా సేమ్ ఇలానే జరుపుకోండి. నేను జరుపుకుంటున్నా చూస్తుండ్రు కదా! ఓకే. ఇట్లా లాస్ట్ ఫైనల్ ఇప్పుడు ఫోటో అనమాట. సో, ఇట్లా జరుపుకోండి. అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఆల్‌మోస్ట్ అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. చూస్తుండ్రు కదా! సో, ఫోటో అనేది ఇట్లా జరుపుకొని అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇట్లా చేసుకున్న తర్వాత మీకిక్కడ ఏంటంటే ఒకసారి ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదే ఫోటోని ఫుల్‌గా ఉంది కనుక దీన్ని ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. రెడ్ మార్క్‌ని జరుపుకొని ఆ ఫోటో ఉంది కదా! ఆ ఫోటో మిగిలిన పార్ట్ అంతా ఇట్లా జరుపుకోండి. మిగిలిన అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే జరుపుకోండి. కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో బ్లాక్ స్క్రీన్ చూసారు కదా! ఆ డైలాగ్ లిరికల్ వీడియో అనేది వస్తుంది. ఆ లిరికల్ వీడియోపై ఇట్లా క్లిక్ చేసి దీన్ని కరెక్ట్‌గా ఇట్లా సెంటర్‌లో ఇట్లా పెట్టుకోండి. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా సెంటర్‌లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ డైలాగ్ ఒకటే ఉంచుకొని ఒకసారి నేను చూపిస్తాను. సో, ఓకే. ఇక్కడ సెకండ్ సె 2.300 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఆ డైలాగ్‌పై ఇట్లా క్లిక్ చేసి దాన్ని కట్ చేసుకోండి. కత్తెర సింబల్‌పై క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి కట్ అవుతుందనమాట. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఫోటో ఎక్కడి వరకైతే ఉందో అక్కడ వరకు ఆ లిరికల్ వీడియో అనేది లిరికల్ వీడియోపై క్లిక్ చేసి దాన్ని కట్ చేసుకోండి ఇట్లా. కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా జరుపుకొని కరెక్ట్‌గా రైట్ సైడ్‌కి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. చూస్తుండ్రు కదా! సో, మీ ఫోటో పక్కన లిరికల్ వచ్చేటట్టు ఇట్లా పెట్టుకోండి. మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా. మీ ఫోటో రివీల్ అయిన తర్వాత అట్లా లిరికల్ అనేది వస్తుందనమాట. సో, ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. సెకండ్ ఫోటోలో కూడా సేమ్ లిరికల్ వీడియో అనేది చూసారు కదా! మీ ఫోటో పైన ఉంది. సో, మీ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎండ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఆ లిరికల్ వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కత్తెర సింబల్‌పై క్లిక్ చేసి మూడో ఆప్షన్‌పై క్లిక్ చేయండి. కట్ అవుతుంది లిరికల్ వీడియో. తర్వాత కట్ చేసిన లిరికల్ వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా జరుపుకొని ఆ లిరికల్ వీడియో ఎక్కడ పెట్టుకుంటారంటే మీ ఫోటో పక్కన ఇట్లా బ్లాక్ స్క్రీన్ ఉంది కదా! దాన్ని ఇట్లా పెట్టుకొని కరెక్ట్‌గా చిన్నగా ఇట్లా చేసుకోండి. మీకెంత కావాలో అంత ఇట్లా లిరికల్ కనిపించేటట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. సో, ఫ్రెండ్స్ నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను అన్నిటిని ఇట్లా చెప్పదలుచుకోలేను. మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి క్లియర్‌గా అర్థమవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.